శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని నేతన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ చేనేత దినోత్సవం రోజు మాత్రమే చేనేతలను పట్టించుకోవడమే కాదు 365 రోజులు చేనేతల గురించి ఆలోచిస్తామన్నారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమ అనేది గొప్ప గుర్తింపు తెచ్చుకుందన్నారు. చేనేత పట్టు పరిశ్రమ లేకపోతే ధర్మవరం అనువాదం ఉండదన్నారు. చేనేత పరిశ్రమ బాగుపడితేనే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని పరిటాల శ్రీరామ్ కొనియాడారు. చేనేత కుల పెద్దలకు పరిటాల శ్రీరామ్ శాలువాలు పూలహారాలు వేసి సన్మానం చేశారు. భవిష్యత్తులో చేనేత వ్యవస్థకు పెద్దపీట వేస్తామని పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా అన్నారు. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతిసారి చేనేత విగ్రహం దగ్గరికి వచ్చి ఘనంగా అంటే రాజకీయ నాయకులుగా మేము కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కావచ్చు, ఈరోజు సంవత్సరంలో ఎప్పుడు మాట్లాడుకోకపోయినా ఈరోజు మాత్రం మన చేనేతల గురించి బాగా గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ పరిస్థితి ముందు ఉన్నట్టుగా కాకోకుండా ఈరోజు మా శాయశక్తుల మా శక్తి వంచన లేకుండా మా శక్తి ఉన్నంత వరకు మేము మాటలకు మాత్రమే పరిమితం కాకోకుండా చేనేత పరిశ్రమని, అందులో ముఖ్యంగా మన ధర్మవరం పట్టణంలో హ్యాండ్లూమ్ వీవర్స్ అందరినీ కూడా కాపాడుకోవాలి అనే ఒక తీర్మానాన్ని 2 రోజుల కిందట చేనేత కార్మికులు అందరూ కలుసుకొని చేనేత ప్రముఖులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో ఉన్నారో వారంతా కలిసి ఒక తీర్మానాన్ని చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా అనేకమైన అంశాల్లో చిప్చాఘాట్లను ఖచ్చితంగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో హ్యాండ్లూమ్ కార్మికులు వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో అవి వచ్చేటట్టుగా చేయాలని చెప్పని పెద్దలంతా కలిసి ఈ హ్యాండ్లూమ్ని నిలబెట్టుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళంతా కలిసి ఆ తీర్మానాన్ని చేసుకోవడం జరిగింది. ఆ సంకల్పంతో ముందుకెళ్లాలని ఆలోచన తీసుకురావడం జరిగింది. ఇదే విషయాన్ని మన మినిస్టర్ సత్యకుమార్ గారికి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో మీతో పాటు నేను నిలబడతాను. మన ధర్మవరం పట్టణంలో చేనేతల్ని మనం కాపాడుకోవాలా. చేనేతలు ధర్మవరంలో కాపాడుకోలేకపోతే ధర్మవరం యొక్క గుర్తింపే చేనేతలు కాబట్టి ధర్మవరం అనేది కనుమరుగైపోతుంది ఆ పేరు అనే దాన్ని కూడా ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ ఉండడం వలన ఆయన కూడా రాలేకపోయారు. ఆయన ఈ చేనేత దినోత్సవాన్ని లోకేష్ గారితో కలిసి మంగళగిరిలో ఆయన కూడా చాలా ఘనంగా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ రకంగా ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సమస్యని మొన్న కూర్చున్నప్పుడు మేమంతా మాట్లాడుకున్నాం. ఏంటంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి హ్యాండ్లూమ్ వీవర్స్ అందరితో కంటిన్యూగా కూర్చొని మాట్లాడి సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ నుంచి తెలుసుకోవాలి. గత మీటింగ్లో మీకు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పోరాటం మేము ఏ స్థాయి వరకు తీసుకొని పోయామనే విషయాన్ని మీకు మేము తెలియజేయాలి అనే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా మనం మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది. ఇదే రకంగా మీరున్న మా సహకారంతో మన ధర్మవరంలో చేతి వృత్తిని పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవడానికి మా వంతు సహకారం ఉంటుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.